తెలంగాణ ప్రజలంతా అహంకార పూరితమైనటువంటి పాలకులను వదిలించుకున్నామని, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకోగలుగుతున్నామని, సమస్యల పరిష్కారానికి కూడా ఏదో ఒక దారి దొరుకుతుందని ఆశించారు. ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. ఈ సంవత్సరం కాలాన్ని వెనుకకు తిరిగి చూసుకుంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల వాగ్దానం చేసింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు జరుపుతామని చెప్పింది. మరో 90 వాగ్దానాలు చేసింది. ఆ 90 వాగ్దానాలు 5 సంవత్సరాల కాలంలో అమలు చేసి తీరుతామని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం 7వ గ్యారెంటీగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పి ప్రకటించారు. మరి ఈ మాటలన్నీ నీటి మీద రాతలవుతున్నాయా, అమలవుతున్నాయా అనేది చూడడానికి ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. కాబట్టి తగిన సమయమే ఇది ఒక ప్రభుత్వం మంచి చెడ్డల్ని అంచనా వేసుకోవడానికి. 100 రోజుల్లో అమలు జరుపుతామని చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో 13 వాగ్దానాలు ఉన్నాయి. వాటిల్లో ఒక్కటి మాత్రమే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే ఈరోజు స్పష్టంగా అమలు జరుగుతోంది. మిగతావన్నీ కూడా కొన్ని అసంతృప్తిగాను మరికొన్ని అసలే అమలు జరగకుండా ఉన్నాయని మనం చూస్తున్నాం. అంతేకాదు తిండి, బంగ్లా, ఇల్లు, కనీస అవసరాలు. కానీ ఈ రోజున తిండికి సంబంధించి చూస్తే ఇప్పుడు ఈ జిల్లా అంతా కార్మిక వర్గం, కార్మికుల కనీస వేతనాల గురించి అడిగితే ఉమ్మడి రాష్ట్రంలో 17-18 సంవత్సరాల క్రితం మాత్రమే కనీస వేతనాలు నిర్ణయం జరిగింది. ఇప్పుడు 26,000 రూపాయలు ఒక కుటుంబానికి నెల జీతం లేకపోతే బతకడం కష్టం అని చెప్తే ముఖ్యమంత్రి గారు చేసిన పని ఏమిటి? ఉమ్మడి రాష్ట్రంలో డిఏతో కూడా కలుపుకొని మొత్తం అన్ని కలుపుకొని వచ్చేటువంటి 10-11,000 రూపాయలు మాత్రమే ఇప్పుడు కూడా కనీస వేతనంగా చూపిస్తూ ఈ రోజు డ్రాఫ్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఉంది, మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లుంది అని చూస్తే మోడీ ప్రభుత్వం ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అని చెప్పేసి ఒక జీవో విడుదల చేసిండు. రోజుకు 178 రూపాయల కంటే ₹1 తక్కువ ఇచ్చిన ఖబర్దార్ అంటున్నాడు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రోజుకు 178 రూపాయలంటే నెలకు 4,628 రూపాయలు. అంటే ఈ రోజు బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు సంగారెడ్డి జిల్లాలో నెలకు 4,628 రూపాయలతో తమ కుటుంబాన్ని గడుపుతూ చూపిస్తే మనందరం కూడా అట్లనే బతుకుదాం. ఇట్లాంటి జీవోలు విడుదల చేసిన వాళ్లకు కనీసం జనం సమస్యల ఓనమాల ఏమైనా తెలుసా అని చెప్పి అలా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు పిల్లల పరిస్థితి ఏమిటి, కుటుంబాల పరిస్థితి ఏమిటి? రోజుకి 8 గంటల డ్యూటీ అనేది పోయింది. 2 షిఫ్ట్ల పద్ధతి వచ్చింది. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు షిఫ్ట్. నైట్ షిఫ్టా, డే షిఫ్టా అంటున్నారు. తల్లిదండ్రులు పనికి పోవడం కోసం నిద్రలేచిపోయే సమయానికి పిల్లలు నిద్రలేవరు. మళ్ళా తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సమయానికి పిల్లలు నిద్రపోతున్నారు. కుటుంబంగా బతకడానికి అవకాశం లేనటువంటి ఒక దుస్థితి ఈ రోజు వచ్చింది. అంతేకాదు వ్యవసాయ కూలీలు, పేద రైతులు, కౌలు రైతులు అనే మాట అంటేనే నాడు బీఆర్ఎస్ నాయకులకు తేళ్లు జరులు బాకినాయి. ఈ రోజు కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు కూడా ఒంటి మీద తేళ్లు జరులు బాకుతున్నాయి. వాళ్ళ నిఘంటువులో ఈ పేర్లే లేవట, అసలు వాళ్ళ గురించి మాట్లాడొద్దట. మరి తిండి ఎట్లా పెడతారు జనానికి అనేది ఇవాళ మనం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. పెరుగుతున్నటువంటి ధరలతో, మారుతున్నటువంటి అవసరాలతో జనం ఎట్లా బతకాలనేది ఈ రోజు సమస్య. బట్ట గురించి ఆలోచిస్తా ఉంటే మనం ప్రధాని మోడీ పండుగకు పబ్బానికి 10 లక్షల రూపాయల సూట్ వేసుకుంటున్నాడు. జనానికి మాత్రం బట్ట మీద జీఎస్టీ పేరు మీద పన్ను భారం మోపిండు. ఈ రోజు జనం ఒంటి నిండా గుడ్డ కొనుక్కోవడానికి కూడా అవకాశం లేని దుస్థితిని తెచ్చిపెట్టిండు. ఇంటి సౌకర్యం గురించి అడిగితే ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిండు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 2023 డిసెంబర్ 31 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు 2025 జనవరి 25వ తేదీన మనం ఉన్నాం.
ప్రధానమంత్రి ఆవాసం, ప్రధానమంత్రి నివాసం 467 కోట్ల రూపాయలతో నిర్మించుకున్నాడు మోడీ. తెలంగాణలో మాత్రం ఒక్కళ్ళకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్క ఇల్లు రాలేదు. 1,00,000 కుటుంబాలు 2.5 ఏళ్లుగా 20 జిల్లాలలో 69 కేంద్రాలలో నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తాను ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే వేలాది మంది గుడిసెవాసుల మీద దాడి చేసి గుడిసెలను తొలగించి కేసులు పెట్టడం జరిగింది. వేల మంది ఇప్పుడు కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. కేసులు రద్దు చేయడం సిద్ధంగా లేదు. 6 గ్యారంటీల్లో 4వ గ్యారంటీ ఇల్లు లేని పేదలకు 100 గజాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని రాతపూర్వకంగా ఇచ్చారు. ఈ రోజు వరకు మళ్ళీ ముఖ్యమంత్రి నోటి నుంచి ఆ మాట వస్తలేదు. ముఖ్యమంత్రి నోటి నుంచి ఆ మాట రావట్లేదు. విద్యా వైద్యం గురించి ఇప్పుడు మనం కలలు కూడా ఉంచుకోవాల్సిందే. చదువులు వైద్యం కొనుక్కోవాల్సిందే. కార్పొరేట్ హాస్పిటల్లోకి పోతే బయటికి రాలేం. గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాలు లేవు. మరి ఎవరి దగ్గరికి పోవాలి? ఏం చేయాలి? మళ్ళా పాతకాలపు తాయెత్తులు కట్టుకొని బతకాల్సినటువంటి దుస్థితికి ఈ రోజు నెట్టబడుతున్నాం. అందుకని తిండి, బట్ట, ఇల్లు, విద్య, వైద్యం లాంటి మౌలిక సమస్యల పరిష్కారానికి కేంద్రంలో బీజేపీ మనకేం చేస్తలేదు. నిన్నటిదాకా పాలించిన బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు. అంతేనా? ఎన్నికలకు ముందు చెప్పిండు విభజన హామీల గురించి. ఇప్పుడు రాష్ట్ర విభజన అయిపోయి 11 ఏళ్లైంది. విభజన హామీల ఊసెత్తట్లేదు ఇప్పుడు ప్రభుత్వం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అని మనం అంటా ఉంటే రేవంత్ రెడ్డి గారి నోటి మాట నుంచి ఆ మాట రావట్లేదు. కేసీఆర్ గారి నోటి నుంచి ఆ మాట రావట్లేదు. చావు కబురు చల్లగా చెప్పిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. సరిగ్గా 4 రోజుల కింద ఏమన్నాడు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనేది గతించిన మాట అన్నాడు. ఇక మర్చిపోండి అన్నాడు. ఇందుకోసమేనా ఈ బీజేపీ నాయకుల్ని మనం ఎన్నుకున్నది? ఇందుకోసమేనా వీళ్లకు మంత్రి పదవులు ఎలగబెడుతున్నది? ఇందుకోసమేనా తెలంగాణలో 8 పార్లమెంటు స్థానాలు బీజేపీకి కట్టబెట్టింది? ఇందుకోసమేనా ఈ రాష్ట్రంలో బీజేపీకి 8 శాసనసభ స్థానాలు కట్టబెట్టింది? ఎందుకోసం ఈ స్థానాలు కట్టబెట్టింది తెలంగాణ జనం? బీఆర్ఎస్ ప్రభుత్వం అహంభావ పూరిత వాతావరణాన్ని నచ్చక జనం కాంగ్రెస్ వైపు, బీఆర్ఎస్ బీజేపీ వైపు అని చూసి చెరిసగం సీట్లు పార్లమెంటు సీట్లు ఇచ్చాను. ఎమ్మెల్యేలుగా కూడా 8 స్థానాలు ఇచ్చాను. ఇప్పుడు ఎమ్మెల్యేల సీట్లలో, ఎంపీ సీట్లలో కులుకుతున్నటువంటి బీజేపీ నాయకులు ఆరాం కుర్చీల్లో కూర్చొని తెలంగాణ ప్రజల జీవితాల గురించి మాత్రం మర్చిపోయింది. ఇక్కడి నుంచి 2 ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి. బండి సంజయ్కి వచ్చింది, కిషన్ రెడ్డికి వచ్చింది. వాళ్ళేం చేస్తున్నారు? కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి అయిండు. తెలంగాణకు మణిహారం లాంటిది సింగరేణి. తెలంగాణకు మణిహారం లాంటిది నల్ల బంగారం సృష్టికర్త సింగరేణి. సింగరేణి లేకుండా తెలంగాణ బతుకులు లేవు. సింగరేణి లేకుండా తెలంగాణ జీవితాలు లేవు. తెలంగాణ చరిత్ర లేదు. అలాంటి సింగరేణిలో ఈరోజు బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేయడానికి, అమ్మకాలు పెట్టడానికి కార్యక్రమం శ్రీకారం చుట్టిండు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి. హైదరాబాద్ నగరంలోనే శ్రీకారం చుట్టిండు. సిగ్గు బిడియం ఉండక్కర్లేదా ఈ పాలకులకు? ఈ పాలకులకు ఏమాత్రం సిగ్గు బిడియం లజ్జ ఉన్నా తెలంగాణ ప్రజల కోసం కేంద్రంతో మేము కొట్లాడతామనాలి కదా. కానీ రేవంత్ రెడ్డి నోరిప్పలేదు. నోరిప్పకపోగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పోయి కిషన్ రెడ్డి గారి పక్కనే కుర్చేసుకొని కూర్చున్నాడు. రిబ్బన్ కట్ చేస్తా ఉంటే ఆయన కూడా ముసిముసి నవ్వులు నవ్వుతూ కత్తెర పట్టుకున్నాడు. సిగ్గుండాలి. తెలంగాణ ప్రజల ఓట్లు పొందినటువంటి పాలకులకు బిడియం ఉండాలి. ఈ రోజు తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడతావా? లేకపోతే రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను అమ్మకానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు పూనుకుంటా ఉంటే నువ్వు కూడా తాళం వేస్తుంటావా? తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కాంగ్రెస్ నాయకులు. అంతేకాదు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు చేసిన పని ఏంటి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇదే సింగరేణిలో 2 బొగ్గు బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి కూర్చున్నాడు. అంటే సింగరేణి సంపదను అమ్మకానికి పెట్టడంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేటువంటి తేడా లేదు. ముగ్గురే అయిందో. ఈ రోజు తెలంగాణ ప్రజానీకానికి, మారుమూల గ్రామాలకు చౌకగా ప్రయాణం చేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం ఆర్టీసీ బస్సు. ఈ ఆర్టీసీ బస్సుల సంగతి ఏంది? దేశంలో ఏ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఉండకూడదట.
రవాణా సవరణ చట్టం చేసిండు మోడీ. ఆ చట్టం ప్రకారం ఆర్టీసీలకు ఒక్క రూపాయి కూడా ఎవరు సాయం చేయాల్సిన అవసరం లేదు, రవాణా బాధ్యతలు ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి అంటున్నాడు ప్రధానమంత్రి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? తెలంగాణ ప్రజానీకానికి ఆర్టీసీ బస్సే ఆధారం, ఇక్కడ ఆర్టీసీ ఉండాల్సిందే అని చెప్పాలి కదా. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మోసపూరితమైన వైఖరి తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులంటే పురుగుల్లాగా చూసింది, కాలు కింద చెప్పులు పెట్టి నడిచినట్టుగా చూసింది. 56 రోజుల సమ్మె సందర్భంగా పచ్చి నిరంకుశ చట్టాలను అమలు జరిపింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి? పర్యావరణం పేరుతో ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో మొత్తం విద్యుత్ బస్సులే తేవాలని చెప్తున్నారు. మనకు అభ్యంతరం లేదు, పర్యావరణం పట్ల మనందరం సీరియస్ గా ఉన్నాం. కానీ విద్యుత్ బస్సులన్నీ ప్రైవేట్ వాళ్ళే తేవాలన్నట, పేరు ఆర్టీసీ ఉంటదట, బస్సులు ప్రైవేట్ వాళ్ళు నడుపుతాడట. రేవంత్ రెడ్డి గారు నిన్ను ముఖ్యమంత్రి సీట్లో తెలంగాణ ప్రజలు కూర్చోబెట్టింది ఈ నిర్వాహకం కోసమేనా ఇవాళ అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాత్రం ఆర్టీసీ ప్రయాణ సౌకర్యాన్ని కూడా లేకుండా చేస్తావా? ఒకవైపు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి ఆశ చూపిస్తావు, రెండో వైపు ఆర్టీసీ బస్సులు లేకుండా బస్సులన్నీ ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి ఆడోళ్లు మగోళ్లు ఎవరు ఎక్కేందుకు అవకాశం లేకుండా పైసలున్నోడికే బస్సులో సీట్ అంటావా? ఏ మొహం పెట్టుకొని తెలంగాణ ప్రజల ముందుకు వస్తావని ఇవాళ మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని తెలంగాణ ప్రజల గురించి వీళ్ళకు పట్టదు, తెలంగాణ ప్రజల సమస్యల గురించి పట్టదు. కేంద్రంలో బీజేపీ నిర్వాహకం అదే, ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అదే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లానే ఉన్నది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు, ఏమిటి తెలంగాణ భవిష్యత్తు ఏమిటి? 9.5 ఏళ్లు అసలు తెలంగాణ వస్తే అన్ని వస్తాయన్నటువంటి పాలకులే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 9.5 ఏళ్ల అధికారం వెలగబెట్టి అహంభావం తప్ప ప్రజలకిచ్చింది లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అదే బాట పడుతున్నారు. ఏం చేయాలి? కనీసం కేంద్రంతో కొట్లాడడానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ దోబూచులాడతాడు, కేంద్రంతో దాగుడు ముతలాడతాడు. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్రంతో దాగుముడుతలు ఆడుతున్నాడు. పెద్దన్న అంటాడు, ప్రధానమంత్రితో మేము రాజ్యాంగబద్ధంగా స్నేహం చేస్తామంటాడు. కేంద్రంతో కొట్లాడని ఏ ముఖ్యమంత్రికి దేశంలో విలువ లేదు. రాజ్యాంగబద్ధంగా కేంద్రంతో కొట్లాడి రాష్ట్రాల హక్కుల కోసం నిలబడని ఏ ముఖ్యమంత్రికి పుట్టగతులు లేవు. ఈ రాష్ట్ర చరిత్ర, ఉమ్మడి రాష్ట్ర చరిత్ర కూడా మనకు అదే చూపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి, రాజ్యాంగంలో పెద్దన్నలు చిన్నన్నలు లేరు, రాజ్యాంగంలో ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, రాష్ట్రాల అధికారాలు, రాష్ట్రాల బాధ్యతలు ఉన్నాయి, రాష్ట్రాల నిధులు ఉన్నాయి, కేంద్రం బాధ్యతలు, కేంద్రం నిధులు ఉన్నాయి. అవి మాత్రమే రాజ్యాంగం భాష. అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం చెప్తున్నది అది. దానికి కట్టుబడి తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్రంతో కొట్లాడతావా, లేకపోతే ముగ్గురు ఇట్లానే దాగుడు మూతలాడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తారా? తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు ఈ రోజు చౌరస్తాలో ఉన్నారు, చూస్తున్నాం. ఈ రోజు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి కేవల్ కిషన్ గడ్డ మీద ఈ మహాసభ జరుగుతోంది. ఈ మహాసభ తెలంగాణ ప్రజానీకానికి ఒక పిలుపునిస్తా ఉంది. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర కలిగినటువంటి గడ్డ ఇది. ఎన్నికలకు ముందే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడకంటే ముందే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లోను ఎర్ర జెండాకు పట్టం కట్టినటువంటి ప్రజలు వీళ్ళు. అంతేకాదు విద్యుత్ ఉద్యమంతో రక్తం చిందించినటువంటి ప్రజలు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నారు. భూమి కోసం, భక్తి కోసం నాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 7 మాసాల పాటు భూమి కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల గడ్డ ఇది. ఇలాంటి గడ్డ ఈ రోజు మళ్ళీ ఎర్రజెండా వెలుగుల కోసం చూస్తా ఉంది, అరుణ పతాకం కోసం చూస్తా ఉంది. ఈ గడ్డ మీదనే, ఈ కేవల్ కిషన్ గడ్డ మీదనే జరుగుతున్నటువంటి ఈ మహాసభ ఈ పిలిపే ఇవ్వబోతా ఉంది. బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు. రానున్న రోజుల్లో ఎర్రజెండా వెలుగొందాల్సినటువంటి అవసరం ఉంది. ఎర్రజెండా బాటలో తెలంగాణ నడవాల్సినటువంటి అవసరం ఉంది. సంగారెడ్డి పట్టణంలో జరగబోతున్నటువంటి ఈ మహాసభల నుంచి తెలంగాణ ప్రజానీకానికి ఈ సందేశమే రాబోతుంది. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలు నిర్వహించేటువంటి, ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించేటువంటి ఎర్రజెండా నీడన ఉద్యమ బాటలో నడవాలని, వారి కోసం ఎర్రజెండా బిడ్డలు అడుగడుగున అహరహం కృషి చేస్తారని
24 గంటలు వారి కోసం తపిస్తారని, వారితో తింటూ వారితో పడుకుంటూ వారి కోసం కృషి చేస్తారని వాగ్దానం చేస్తూ తెలంగాణ ప్రజలందరూ ఈ మౌలికమైన మార్పు కోసం సిద్ధంగా ఉండాలి. అరుణ పతాకం నాయకత్వంలో ఉద్యమాలకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.